మ్యారేజ్ గురించి అంటే ఏ స్టార్ హీరోని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ పెళ్లి తర్వాత చేసుకుంటా అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రభాస్ మీకంటే చిన్నోడే నాకు తెలిసి. ముందు అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా అవుతుంది? లేదు, అదే చెప్తున్నా కదా, మన ఇదంతా ఊరికే జస్ట్ ఫర్ జోక్. బట్ నిజంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు డైరెక్టర్గా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. 19 సంవత్సరాల్లో 34 సినిమాలు, 34 డైరెక్టర్లు వచ్చి ఎంత కష్టపడారు ఒక సినిమా తీయడం. నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్. ఒక చిన్న ఆర్టిస్ట్ ఆడిషనింగ్ ఒక పక్కన, ఒక డైలాగ్, నేను నిద్రపోయేదే తక్కువ దాంట్లో. ఇప్పుడు ఆలోచనలు పక్కనే వచ్చి వాయిస్ రికార్డరు. ఒకరోజు నాకు ఏమంటే రైటింగ్ అలవాటు, పేపర్లో రైటింగ్ అలవాటు లేదు. రాజా సార్ మ్యూజిక్ కానీ, ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ, హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కానీ వేసుకుంటూ నాకు అనిపించిన విషయాలు అలా గోడలో రాస్తూ వెళ్తూ ఉంటాను. లేకపోతే ఏదైనా పేపర్లో ఏదైనా గీస్తూ ఉంటాను అంతే. అది నాకు గుర్తుంటుంది, అది సీన్ మొత్తం గుర్తుంటుంది. ఇప్పుడు నేను బుక్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు చెప్పకూడదు, April 26 తర్వాత కొన్ని నటులకి బుక్ ఇవ్వాలి. ఒకరోజు నిజంగా ఆ కరోనా పీరియడ్ తర్వాత ఒకరోజు అమ్మ నాన్న ఎక్కువ పైకి వచ్చి నా రూమ్కి రారు. సడన్ గా ఒకరోజు అమ్మ నాన్న వచ్చారు. ఈడేంది 4 రోజుల నుంచి తిండి లేకుండా పైన పంపించమని చెప్తున్నాడు, పోయి ఏం చేస్తున్నాడని చూద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గోడంతా వచ్చి సీన్ నెంబర్ 60 అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అంటే చూసి భయపడిపోయారు, వీడు మెంటల్ అయిపోయాడని. ఏందిరా అది గోడంతా ఏదో మొత్తం రాసి పెట్టుకున్నా, ఎందుకు వచ్చారు ఇప్పుడు? లేదు అది తీసేస్తాను, అదేం ప్రాబ్లం లేదు, అది ఊరికే ఒక అది నా ఐ కాంట్ టెల్ దెమ్ నో ద ప్రాసెస్. బట్ యా లెట్ us hope. చాలా ఉన్నాయి బాధ్యత. ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ఒక అమ్మాయి సంబంధించిన ఒక విషయం అండి, నేను కాదు, ఒక పెళ్ళి అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక అమ్మాయి దగ్గర నేను ఎలాగా ఇప్పుడు నాకు ఒక ఫోన్ వస్తుంది, నేను ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను, మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టు అని చెప్పి, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్లో ఉన్నాను ఫోన్ పెట్టున్నాను, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నేను డిటెక్టివ్ వర్క్లో ఫోన్ పెట్టంటే 4 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ వీడిని ఎందుకు అభిల్ చేసుకున్నాను అనవసరంగా అనుకుంటారు. నాకు టైం ఇవ్వాలి కదా ఒక అమ్మాయికి. నేను కరెక్ట్గా ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నేను ఐ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఉమెన్. ఐ డెఫినెట్లీ విల్ రెస్పెక్ట్, బట్ ఐ హ్యావ్ టు గివ్ ద టైమ్. నో దట్ లైక్ రిలేషన్షిప్ అనేది 2 hands టు క్లాప్. ఒక చెయ్యి కాదు, 2 చేతులతో క్లాప్ చేయాలి. అయ్యో అరేంజ్ లవ్ అండి మీరు. విశాల్ గారు నమ్మకం లేదు. విశాల్ గారు అరేంజ్ నాకు నమ్మకం లేదండి, లవ్. విశాల్ గారు కంగ్రాట్స్ అండి. 2004 నుంచి ఇప్పుడు వరకు 20 years కంప్లీట్ అవుతుంది కెరీర్ యాజ్ ఎ హీరోగా. చెల్లమ్మాయి టు రత్నం. సో ఈ 35 films లో ఫాస్టెస్ట్ మేకింగ్ ఫిల్మ్ రత్నం అనుకుంటున్నా. చాలా తక్కువ టైంలో ఫిల్ చేశారు కదా. సో మేకింగ్ అంటే ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమా షూట్ జరుగుతున్నాయి, ఎక్కువగా టైం తీసుకుంటున్నారు. మీరు తిప్పువరన్ కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు, కానీ ఇంత కంప్లీట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో క్వాలిటీ వైజ్ ఎలా మెయింటైన్ చేశారు? సార్ ఒకే ఒక విషయం చెప్తున్నాను, గ్లాడియేటర్ అని ఒక సినిమా చూసారా, ఇంగ్లీష్ సినిమా? ఎన్ని రోజులు అనుకుంటున్నారు షూటింగ్? 72 రోజులు. గ్లాడియేటర్ అనే సినిమా 72 రోజులే షూటింగ్. నేను మిగతా డైరెక్టర్లు ఎక్కువ రోజులు తీసుకున్నారు, దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోమాకండి. ఒక్కొక్కరికి దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ మేకింగ్. ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ముఖ్యం అండి. మీరు ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్ గా 1 సంవత్సరం కూడా తీసుకున్నాను. నేను 9 నెలలు కాదు 10 నెలల పైనే తీసుకున్నాను ప్రీ ప్రొడక్షన్. 1 సంవత్సరం ముందు ఆ జానర్ లోపల దిగాలని 1 సంవత్సరం అయింది. నాకు 9 నెలలు పడింది. ఎందుకు ఆ 9 నెలలు మళ్ళీ 20 రోజులు లొకేషన్ రెక్కి వెళ్ళడం ఇదంతా? ఎందుకంటే మనం క్లారిటీతో ఉండాలి. ఇప్పుడు ఈ సినిమాకి డిటెక్టివ్ ఇప్పుడే చెప్పాలా? సరే, నేనే ఎడిటర్ ఆ సినిమాకి, ఎడిటింగ్ కూడా నేనే, ఎడిటర్ కూడా నేనే ఆ సినిమాకి. ఇప్పుడు నాకు తెలుసు ఈ లొకేషన్ చూసినప్పుడే నేను పక్కన పెట్టుకుని నాకు ఇదే కావాలి ఈడు కావాలి, నాకు మొత్తం 9 షాట్లే, నాకు కరెక్ట్గా 5 గంటలు పర్మిషన్ కావాలి, అది ఏమి కావాలో నాకు చెప్పండి అని చెప్పి నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది నేను చేస్తున్నాను. సో ఆ క్లారిటీ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ వల్ల ఇది తగ్గదు, క్వాలిటీ తగ్గదు. మనం చేసే విషయం వచ్చి సూటిగా మనం చేసి ఫినిష్ చేసుకుంటాం. 200 రోజులు కూడా నేను షూట్ చేశాను వాడు వీడియోస్, 230 రోజులు. ఎందుకంటే మెల్లగాని పెట్టుకుని 6 షాట్ల పైన వాంతులు వస్తాయి నాకు, రోజు మైగ్రేన్ వస్తాయి, ఏడుస్తాను. వెళ్ళరా ఎల్లు చెప్తారు డైరెక్టర్.
అది వేరే ప్రాసెస్ అది. ఎందుకంటే 6 షార్ట్స్ పైన నేను చేయలేను ఆ సినిమా. బట్ ఇప్పుడు ఉండే కొత్త లైక్ ఓవర్ ద డైరెక్టర్స్, aspiring డైరెక్టర్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్ టేక్ టైమ్ ఫర్ ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకోండి. షూటింగ్ మీరు కరెక్ట్గా చేస్తే మీకు మాత్రం కాదు, మీ భవిష్యత్తుకి మాత్రం కాదు, మీ నమ్మకం పెట్టి డబ్బులు ఇస్తున్నారు కదా నిర్మాత, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అప్పుడే వాళ్ళు ఇంకొక కొత్త డైరెక్టర్కి ధైర్యంగా వచ్చి ఒక అవకాశం ఇస్తారు. లేకపోతే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ కదా. మనం చూసుకుందాం, అన్ని యాంగిల్లో తీసుకుందాం, తర్వాత ఎడిటింగ్ టేబుల్లో చూసుకుని కట్ చేసుకుందాం అంటే ఎంతమంది ఓపికతో ఉంటారు? మనం బోర్ కొట్టదా? ఒక డైలాగ్ వచ్చి లెంతీగా తీస్తారు ఒక షాటు, ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఒక షాట్ తీస్తారు, ఆ తర్వాత ఇటువైపు ఒక షాటు. ఇప్పుడు ఇదంతా తీసేటప్పుడు మనం ఈ టైంలో చేసేటప్పుడు ఒక మూడ్లో ఉంటాం, మళ్ళీ ఇటువైపు మార్చేటప్పుడు అరగంట అవుతుంది. అదంతా వద్దు. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ప్రీ ప్రొడక్షన్ ఇస్ బెటర్. విశాల్ గారు, నాకు ఇంకా 19 ఏళ్ల క్రిందట ఫిలిం ఛాంబర్లో అమాయకంగా చిన్నగా మీ నాన్నతో పాటు వచ్చిన విషయాలు ఇంకా గుర్తున్నాడు. థ్యాంక్ యూ. ఆ రోజు అనుకోలేదు విశాల్ పురచిత లైవ్ అంటే నాకు జయలలిత గారే తెలుసు, పురచిత తలపతి అని పెట్టుకునేంత ధైర్యంగా ఇంత దూరం వస్తారని. ఈ జర్నీలో ఈ రత్నం సినిమాకి సంబంధించి ఎందుకు 295 రూపాయలు పెట్టుకొని ప్రేక్షకుడు రావాలి సార్? ఎందుకంటే ఒక డబ్బింగ్ సినిమాకి స్ట్రైట్ ఫిలిమ్స్కే సినిమా రేట్లు తగ్గిస్తున్నారు, మీ సినిమాకి ఏది పెట్టుకొని రావాలి ప్రేక్షకుడు? నమ్మకం పెట్టుకుని రండి చాలు. ఆ డబ్బులకి డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ వస్తుందని నమ్మకం పెట్టుకోండి. ఆ డబ్బులకి ఉన్న అన్ని వ్యక్తులు, విషయాలు మాత్రం కాదు, చెప్పిన డిఎస్పి, డైరెక్టర్ హరి, డిఓపి సుకుమారు, నిర్మాత అయిన సతీష్ గారు, సోన్ బెంచు, వీళ్ళందరూ ఎందుకు ఈ సినిమా తీసారని ఒక విషయం ఉంది కదా. ఇంతమంది అందరూ కలిసి విశాల్ని సంతోషంగా పెట్టుకోవాలి, ఊరిని డబ్బులు పెట్టేసి ఆయన సంతోషంగా పెట్టుకోవాలని కాదు. ఒక సూపర్ సినిమా తీసుకురావాలి, ఒక సూపర్ కాంబినేషన్ అందింది, ఒక సూపర్ కథ అందిందని నేను నమ్మకంతో నేను తీస్తున్నాను. సో ఆ డబ్బులు మీరు చెప్పిన ఆ డబ్బులు నిజంగా నేనే ఒక ఆడియన్స్కి వెళ్ళినప్పుడు నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బులు, అదే ప్రేక్షకులు కూడా కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి తీసుకుని నన్ను నమ్మి వస్తున్నాను కదా. ధైర్యంగా నమ్ముకుని రండి. ఎందుకంటే నేను ఎక్కడ పారిపోను, మళ్ళీ వస్తున్నాను కదా నేను నెక్స్ట్ సినిమా ప్రమోషన్ అప్పుడు మీరు అడుగుతారు కదా, ఒరే నువ్వు చెప్పేవు ఆ రోజు, నేను నమ్మి ఆ సినిమాకి వెళ్ళాము, వేరేలాగా ఉంది అని చెప్తారు. మేము ఎందుకు ధైర్యంగా చెప్పాలి? మేము దాక్కుని చెప్పుకోవచ్చు కదా, ఒక మైక్ ఎక్కడన్నా చెన్నైలో కూర్చుని ఒక టీవీ ముందు దయచేసి సినిమాకి రండి. మేము ధైర్యంగా చెప్పచ్చు, ఎందుకంటే నా నమ్మకంతో చెప్తున్నాం. మేము సినిమా చూసి మనము ఆడియన్స్ కదా, ఒక ఐడియా ఉంటుంది, ఈ సినిమా డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి పండుతుంది. ఎందుకంటే ఆల్ డైరెక్టర్స్ లిస్ట్లో ఈయన హరి గారికి వచ్చి ఒక పాయింట్ ఉంది, మొత్తం ఫ్యామిలీ ధైర్యంగా పోయి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. ఈ హీరో మాత్రం కాదు, ఎన్నో హీరోలతో చేశారు ఆయన, పెద్ద పెద్ద హీరోలతో. సో ఆ విధంగా డెఫినెట్గా రత్నం సినిమాకి మీకు పైసా వసూలు అంతే. ఆర్టిస్ట్గా నిన్ను అసలు ఎవరు వంక బెటరు ఇక్కడ, ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ నువ్వు ట్రై చేసావు, కానీ బిగినింగ్లో వచ్చినంత సక్సెస్ ఇప్పుడు రావట్లేదు. అంటే ఎందుకు అనేది ఏమన్నా అనలైజ్ చేసుకున్నావా? మనం వచ్చి అదే చెప్తున్నాం కదా సార్, మనం వెళ్ళే ప్రతి సినిమా ఒక ప్రయత్నం. అంటే ఏదైనా ఒక బుక్ ఉంటే, ఈ సినిమా ఇలా చేస్తేనే సక్సెస్ అవుతుందని ఒక బుక్ దొరికితే తప్పకుండా ఆ లైబ్రరీలో ఆ బుక్ దొరకదు. ప్రతి ఒక్క నిర్మాత ఇంట్లో, ప్రతి ఒక్క డైరెక్టర్ ఇంట్లో, ప్రతి ఒక్క యాక్టర్ ఇంట్లో ఉంటుంది అది ఆ బుక్. మేం వెతికే ఒక విషయం ఏమంటే, ఇన్ని కోట్ల ప్రజలకి కొంతమందికి కొన్ని విషయాలు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని విషయాలు నచ్చుతాయి. అందరికీ నచ్చేట్లాగా సినిమా వచ్చి ప్రతిసారి జరగదు. ఐల్ బీ వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఒక డిప్ వచ్చినప్పుడు సడన్గా మార్క్ యాంటనీ ఒక సినిమా వచ్చింది, అందరూ చెప్పారు ఎందుకు ఈ టైంలో ఎందుకు మీరు ఆదిక్తో సినిమా చేస్తున్నారు, ఆదిక్ సినిమాలు పెద్దగా ఆడలేదు అంతకుముందు, ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు? రిస్క్ అనేది కాదండి, ఆయన కంటెంట్. టైం ట్రావెల్ సినిమా ఇప్పుడు వరకు రాలేదు, డెఫినెట్గా బాగుంటుంది, నాకు నమ్మకం ఉంది ఈ డైరెక్టర్ మీద. మీరు కావాలంటే లేదు సార్ మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. సినిమా హిట్ అయిన తర్వాత నేను చెప్పాను, మీరందరూ వీడి వెంట పడతారు, మీరు చూడండి. ఇప్పుడు చూడండి, అందరూ ఆ డేట్ కోసం కాసుకుని ఉన్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ హరి సార్ సినిమాతో చేసినప్పుడు
ఏదో ఒక విషయం ఉంది ఆ సినిమాలో నమ్ముకుంటూ మేము చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ దట్. సి నాట్ జస్ట్ వన్ పర్సన్స్ వర్క్, ఇట్ ఈస్ లైక్ సో మెనీ పీపుల్స్ ఇది కదా. సో మెనీ పీపుల్స్ అంటే ఒక ఇంట్యూషన్. డిఎస్పి ఎందుకు రావాలి, డిఓపి ఎందుకు రావాలి, ఎందుకు ఈయన రావాలి, చాలా మంది ఉన్నారు. సో దే ఆల్ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇన్ దట్ వే ఐ బిలీవ్ దట్ డూ యువర్ జాబ్ టిల్ యువర్ థర్స్డే, ఫ్రైడే లీవ్ ఇట్ టు దెమ్. ఆఫ్టర్ దట్ కోప్పడకూడదు, అయ్యా ఏంది మనం చేసిందంతా వీళ్ళు ఒప్పుకోవట్లేదని కోప్పడకూడదు. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసేది. గుర్రం కింద పడితే మళ్ళీ దిగి వెళ్ళాలి అంతే, వెళ్తూ ఉండాలి అంతే, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏం ప్రయోజనం లేదు, మళ్ళీ కింద పడతాం. వెళ్తా ఉండాలి మన ప్రయాణం. ఇన్ని సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటున్నారు కదా, అది ప్రేక్షకులు పెట్టిన నా మీద ఉన్న నమ్మకం అంతే. సో సమ్ టైమ్స్ వీ గో డౌన్, సమ్ టైమ్స్ వీ గో అప్, బట్ ఇట్ ఈస్ నాట్ డెలిబరేట్. కావాలని ఎవరు కిందకి వెళ్ళాలని లేదు, కావాలని ఏం లేదు. అన్ని మంచి అటెంప్ట్లనే కోరుకుని వెళ్తున్నాను. విశాల్ గారు, ఇప్పుడు యాక్చువల్గా తెలుగు మీడియాని ప్రైజ్ చేశారు మీరు ఇప్పుడు, కానీ రీసెంట్ టైమ్స్లో మీ ఏ ప్రెస్ మీట్ ఆన్ టైం జరగట్లేదు, ఎందుకని ఆ టైం పంక్చువాలిటీ అనేది మిస్ అవుతూ వచ్చింది? ఆన్ టైం కాదు సార్, సారీ సార్. ఇది దెర్ వాజ్ అ బిగ్ కన్ఫ్యూజన్ ఫ్రమ్ యెస్టర్డే. పెద్ద ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం, అన్నీ ప్లాన్ చేసాం. అండ్ అగైన్ ప్రమోషన్ నెక్స్ట్. యాక్చువల్గా ఇవాళ నిన్న హైదరాబాద్, ఇవాళ చిత్తూరు కాలేజ్లో పెద్ద ఫంక్షను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అనంతపూర్, ఆ తర్వాత తిరుపతి, అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఇట్ వాస్ టూ మచ్ టు హ్యాండిల్. అదే చెప్తున్నాను కదా, మేబీ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ బర్డన్ ఆర్ ఐ డోంట్ నో. బట్ ఎస్టర్డే కుదరలేదు. రియలీ సారీ దట్ టుడే వీ కుడెంట్ స్టార్ట్ ఆన్ టైం, బికాస్ వీళ్ళు రెడీ చేయడానికి లాస్ట్ మినిట్ డిసైడ్ చేసాం. లేదు ఇది తప్పు, ఏదైనా పర్వాలేదు, ఫ్లైట్ పట్టేసి వచ్చేస్తాను, హ్యావ్ టు. ఇది ఊరికే ఏదో కార్యక్రమం అందరిని కలిసేసి వెళ్ళిపోదాం అలా కాదు, ఒక బాధ్యత. ఇది మా బాధ్యత. అందుకే వీ రియలీ సారీ, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ యునో సమ్ గ్లిచెస్ హియర్ అండ్ దేర్ విల్ హ్యాపెన్. హియర్ బేసిక్గా మీకు చెన్నైలో ఎంతమంది ఫాలోయింగ్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే రేంజ్లో ఉంది. లేడీ ఫాలోయింగ్ బేసిక్గా ఎక్కువ ఉంది. చూశాను. సో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, సినిమా రిలీజ్ అవుతుంది. సో చాలా ఎంతూజియాజంగా ఉన్నారు ఆడియన్స్ కూడా చూడటానికి. ఇఫ్ చెన్నై క్లాష్ విత్ ఎస్ఆర్హెచ్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు గెలవాలని కోరుకుంటారు? ఇప్పటి వరకు రాంగ్ క్వశ్చన్, రాంగ్ పర్సన్. నన్ను ఇప్పుడు అడిగారు ఈ ప్రమోషన్కి కమెంటరీకి వస్తారా 15 నిమిషాలు. బాబు, నేను ఇప్పుడు నన్ను కమెంటరీకి పిలిస్తే నాకు తెలిసిన ఒక వ్యక్తి ధోని బాగా ఆడుతున్నాడు, సునీల్ గవాస్కర్ బాగా ఇంకా ఆడుతున్నారు, రవిశాస్త్రి బాగా బౌలింగ్ చేస్తున్నారని చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు వచ్చి బెట్టింగ్ ఇన్ ఒక విషయం వచ్చిందో నేను క్రికెట్ చూసేదే మానేశాను. తప్పుగా అనుకోమాకండి, నేను క్రికెట్ ఆడినవాడిని. నేను చెన్నై రైనోస్కి కెప్టెన్గా ఆడాను, అదంతా ఓకే. నాకు తెలియదు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు, నేను క్రికెట్ ఫాలో చేయట్లేదు ఇప్పుడు. అండ్ పందెం కోడి చాలా పెద్ద సక్సెస్ అయింది, అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో ఆ టైంకి, ఆ రేంజ్ సక్సెస్ అయింది డెఫినెట్ గా. సో ఆ సినిమా అంత సక్సెస్ అవుతుంది అంటారా రత్నం మూవీ? సార్ సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర, సార్ సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. నేను కోరుకునే ఒక విషయం వచ్చి వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళకి ఆనందం నేను కలిగిస్తే, మీరు చెప్పిన ఆ విషయం వచ్చి వాళ్ళు జవాబిస్తారండి శుక్రవారం రోజు. నేను ఈ రోజు చెప్పేది వచ్చి నా సినిమా బాగుంది అని చెప్తున్నాను, కానీ శుక్రవారం వాళ్ళు చెప్తారు విషయాలు చెప్పింది కరెక్టే, ఈ సినిమా బాగుంది అని వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. విశాల్ గారు సార్, మీరు స్టార్టింగ్ నుంచి కూడా పందెం కూడా అవ్వచ్చు, లేదంటే భరణి అవ్వచ్చు, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, అలాంగ్ విత్ దట్ యాక్షన్ ఫిలిమ్స్ ఉంటాయి. యాక్షన్ హీరోగా ఎక్కువ రిప్రజెంటేషన్ వచ్చింది. అండ్ మధ్యలో డిటెక్టివ్ ఒకటి, అండ్ రీసెంట్గా మార్క్ యాంటనీ, డిఫరెంట్ రోల్స్ చేశారు. అసలు విశాల్ గారికి వాట్ కైండ్ ఆఫ్ రోల్ హీ లైక్స్ టు డూ మోస్ట్ అంటే? సంథింగ్ సర్ప్రైజింగ్ అండి. ఎప్పుడు ఇలా కూర్చొని సినిమా చూసేది ఒకటి, సడన్ గా వచ్చి ఇలా చూసేది ఒక విషయం ఉంది. ప్రేక్షకులు అలా ఉండాలి, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో ఉండాలి. అలాంటి అభిమన్యుడు సినిమా వచ్చినప్పుడు చాలా మంది బయటకు వచ్చి, అయ్యో ఫేస్బుక్ లోపల వెళ్ళకూడదు, మనం ఫోన్ ముట్టేదే చాలా భయంగా ఉంది అని ఒక విషయం కలిగింది. నాకే ఇప్పటి వరకు నాకు ఇంత ఉంది బోర్డింగ్ బస్సులు,
నేను బోర్డింగ్ బస్సులు చింపి పడేస్తాను, లేకపోతే ఇంట్లో పెట్టేస్తాను. నాకే తెలియదు బోర్డింగ్ బస్సులో ఉన్న క్యూఆర్ కోడ్ పెట్టుకుని మన బ్యాంక్ అకౌంట్ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు నా మెసేజ్లు ఏదైనా 5 రూపాయలు తీసేసారు బ్యాంక్ నుంచి అని చెప్తే వెంటనే ఫోన్ కనుక్కోమని చెప్తాను. ఎందుకు 5 రూపాయలు తీసేరు కనుక్కోమని చెప్పాను. ఇదంతా ఇంతకు ముందు నాకు తెలియదు అదంతా. ఇప్పుడు అదే చెప్తున్నాను, అలాంటి పాత్రలు చేసేటప్పుడు మనకి సమాజంలో జరిగే విషయాలు చెప్పే ఒక అవకాశం ఉంది కదా. సో ఐ చూస్ సబ్జెక్ట్స్ విత్ అన్ ఓపెన్ మైండ్. నౌ డిటెక్టివ్ 2 ఇస్ నెక్స్ట్. ఇప్పుడు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇస్ డిటెక్టివ్ 2 ఆఫ్టర్ 26th of April. ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ దట్. చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో లైక్ టు షేర్. దెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ నెక్స్ట్ నాకు అస్సలు తెలియదు ఏం జరగబోతుంది అనేది. ఓకే, డిటెక్టివ్ కి డిటెక్టివ్ 2 వస్తుంది, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే సడన్ గా వచ్చిన మార్క్ యాంటనీ ఈజ్ ఎ యూజ్ ఇట్. సో మార్క్ యాంటనీ 2 కి లీడ్ కూడా ఇచ్చారు, దానికి సీక్వెన్స్ 100% వస్తుంది. అదే ఆదికి వచ్చి మంచి భవిష్యత్తు వచ్చింది. ఇప్పుడు అజిత్ గారితో సినిమా చేస్తున్నాడు, మంచి భవిష్యత్తు వచ్చింది ఆదికి. వెళ్ళరా, మంచి సినిమా చేయి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ అజిత్ గారి కెరియర్ లో చేయరా అని చెప్పాను. ఎందుకంటే వాడు కసితో ఒక ఆకలితో ఎన్ని సంవత్సరాలు కష్టపడేది నాకు తెలుసు ఒక డైరెక్టర్గా. ఈ గెలుపు అనేది వాళ్ళు ఇచ్చిన గెలుపు, వాడికి ఒక ఫ్యూచర్ అందింది, వాడికి ఒక పర్సనల్గా ప్రొఫెషనల్గా అన్ని ద్వారా ఒక మంచి ఒక విషయంగా జరిగింది. సో డెఫినెట్లీ పార్ట్ 2 అనేది వీ షుడ్ అవుట్ బీట్ పార్ట్ 1 కదా. అది ఒక కల్ట్ ఫిల్మ్ లాగా అయిపోయింది. ఎంతో మంది అమెజాన్ ప్రైమ్లో వచ్చి పాజ్ చేసి మళ్ళీ సిల్స్ మీద నేను చూశాను. అందరూ వచ్చి ఆ పాత్రం వాళ్ళకి నచ్చిన పాత్రం చూసుకుంటూ హ్యాపీగా సరదాగా చూసే ఇది ఉంది. సో అందుకే ఐ థింక్ అమెజాన్ ప్రైమ్ నమ్ముకుని ఈ సినిమా కూడా కొనుక్కున్నారు. వాళ్ళు కూడా కొన్నారు కదా, సో ఒక నమ్మకంతోనే కదా కొంటున్నారు. జీ కానీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళిద్దరికీ నా ధన్యవాదాలు టు కొలాబరేట్ విత్ దిస్ ఫిల్మ్. విశాల్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ బాడీ మీద 109 స్టిచెస్ పడ్డాయని చెప్పారు. ఆ సంఖ్యను పెంచుతారా, ఇప్పుడైనా జాగ్రత్త తీసుకుంటారా మీ గురించి మీరు? సార్ 100 అయిన తర్వాత 100కి పార్టీ పెట్టాను సార్ ఫ్రెండ్లకి. ఓకే, అందరూ ఫ్రెండ్స్ ఏం పార్టీ, బర్త్డే పార్టీ, దానికంటే బెటర్ పార్టీ రా. ఏమండి 100 స్టిచ్లు అయింది ఇవాళే 100th స్టిచ్ పార్టీ పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి నా లైఫ్లో. ఆ తర్వాత లెక్కే లేదు. కావాలని కుట్లు కావాలని ఏమన్నా కోరుకుంటారా? అప్పుడు జరుగుతుంది ఆ టైంలో. మనం ఒక సినిమా మనం చూస్తున్నాం, తప్పట్లు కొడుతున్నారు, మన యాక్షన్ హీరోగా మనకేమనిపిస్తుంది అంటే, రే దీనికంటే బెటర్గా చేస్తే ఇంకా తప్పట్లు వస్తారా. ఇది ఆ విసిల్లు ఆ తప్పట్ల కోసమే కదా మనం కోరుకునేది. అందుకే మనం అన్ని మర్చిపోయి చేస్తాం కొన్ని విషయాలు. అంటే రిస్క్ అనేది అన్నెసరీ రిస్క్ ఉంది, అన్వాంటెడ్ రిస్క్ ఉంది. ఈ రిస్కులు తీసుకుంటే మనకి మంచి పేరు వస్తుందని ఉంది కదా. దాంట్లో డెఫినెట్గా కొన్ని విషయాలు మిస్ అవుతుంది. ఆ మిస్కాల్కులేషన్లో జరిగే విషయమే. బట్ ఐ డోంట్ నో, సీరియస్లీ ఐ డోంట్ నో. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్. మనం కరెక్ట్గా ఉంటాయి కదా మిగతా టైంలో వండర్స్ చేయడానికి. ఇట్స్ అ మ్యారథాన్ అండి. ఇది ఈ సినిమాతో అయ్యే పని కాదు. ఇట్స్ నాట్ అ రేస్, ఇట్స్ అ మ్యారథాన్. ఇంకా మిమ్మల్ని అందరూ కలవాలి కదా, ప్రతి సినిమాలో మిమ్మల్ని అందరూ కలవాలి. సో ఐ హోప్ ఐ షుడ్ నాట్ గెట్ ఇంజర్డ్. ఓకే, ఇందాక మాట్లాడుతూ లవ్ గురించి ఎక్కువ మాట్లాడేది. ఇప్పటివరకు ఎన్ని లెటర్స్ వచ్చినాయి? లెటర్లా? ఇప్పుడు లెటర్స్ లేవులే, మెసేజెస్. ఇప్పుడు లెటర్లు అంతా ఇప్పుడు రాసే అంత ఓపిక ఎవరికి లేదండి. మెసేజ్ వాట్సాప్ మెసేజ్లు అవును వస్తాయి. బట్ ఈ నెంబర్ కష్టంగా ఉందా సార్? ఆలోచిస్తున్నారు? లేలే, నాకు కరెక్ట్గా ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా I have not received any letter because phone usage వచ్చి తగ్గింది లాస్ట్ 6 months బికాస్ డాక్టర్స్ థెరపీ వల్ల. బికాస్ ఫోన్ ఎక్కువ వాడకూడదు. బికాస్ ఐ హావ్ మైగ్రేన్ సిన్స్ వీడు అది తగ్గాలంటే ఫోన్ ఎక్కువ వాడకూడదు. ఒకవేళ దాంట్లో మిస్ అయిన మెసేజ్లు చాలా ఉండవచ్చు, బట్ నాకు తెలియదు. అదొకటి. ఇంకొకటి అసోసియేషన్ బిల్డింగ్ గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. అసోసియేషన్ బిల్డింగ్ ఈ సంవత్సరం కార్తీ ప్రయత్నం వల్ల, నా ప్రయత్నం కాదండి, కార్తీ ప్రయత్నం వల్ల ఆ బిల్డింగ్ మొత్తం తమిళనాడు మాత్రం కాదు అన్ని స్టేట్లు తిరిగి చూసేట్లాగా ఒక బిల్డింగ్ వచ్చి చెన్నైలో ఉంటుంది. మీరు వచ్చినప్పుడు, చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా ఆ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ఒకసారి వెళ్ళి చూసేట్లాగా ఉంటుందని నాకు నమ్మకం. డెఫినెట్గా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల, మాన్సూన్ వచ్చే లోపల డెఫినెట్గా పూర్తి అయిపోతుంది. విశాల్ గారు,
ఆల్రెడీ ముహూర్తం నేను అడ్వాన్స్ ఇవ్వలేదు, కానీ బుక్ చేసి పెట్టుకున్నాను. దాని లోపల చూద్దాం. పిల్లల్ని చూడలేదు కానీ బుక్ చేసుకున్నారు, హాల్ బాయ్ అయితే బుక్ చేశారు. ఫస్ట్ ముహూర్తం చెప్పాను కార్తీక్కి, వాడు ఇప్పుడు డబ్బులు కట్టమని చెప్తాడు. ఎందుకు చెప్పాను యాక్చువల్గా ఆర్యాకి చెప్పాను, వాడు ముందుగానే పెళ్లి చేసుకున్నాడు. పర్వాలేదు. విశాల్ గారు, హియర్ మైసెల్ఫ్ హేమమాలిని. సో ట్రైలర్ చూసాం, చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ ఫిలిమ్స్ అండ్ ఏదైనా జోనర్ చేయాలి అనుకుంటే విశాల్ గారు ఏ జోనర్ చూస్ చేసుకుంటారు? I will do a complete romantic film. I'd love to do a complete romantic film, like transformation of Vishal. Maybe ఆ లోపల ఉన్న విషయాలు ఏదో ఒక ఆశలు ఉంటాయి కదా, ఆ విషయాలు వచ్చి పూర్తిగా ఒక రొమాంటిక్ హీరోగా రావాలని కోరుకుంటాను. ఎప్పుడు చూడొచ్చు? అలాంటి స్క్రిప్ట్స్ ఏమైనా దగ్గరికి వచ్చినాయా మీ దగ్గరికి? లేదండి, నా దగ్గర నుంచి ఎదురు చూసేది యాక్షన్ అండి. మా అమ్మాయి ఎన్ని ఫైట్లు ఉన్నాయరా అని అడుగుతారు. నేను ఫైట్లు లేవంటే సరే తర్వాత చూసుకుంటాను సినిమా అని చెప్తారు. నేనేం చేసేది? నన్ను యాక్షన్ హీరోగా కోరుకుంటున్నారు, నేను యాక్షనే చేయాలి. డెఫినెట్ గా లెట్స్ సీ. హలో విశాల్ గారు, హాయ్, ఐఎమ్ బబిత. ట్రైలర్ చాలా బాగుంది. అయితే ట్రైలర్ లో మీరు చేయికి కత్తి కట్టుకొని సీన్స్ చాలా కనిపించాయి, చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. అది ఆ థాట్ ఎవరిది, మీద డైరెక్టర్ ఆయన వచ్చి హరి అనేది వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు పుట్టినప్పుడు పేరు పెట్టారు. నిజంగానే హరి. ఆయన వచ్చి అన్బిలీవబుల్ ఎనర్జీ అండి. ఆ ఎనర్జీ అంటే మామూలు విషయం. ఈ సినిమాలో ఒక షాట్ నిజంగా చెప్పాలంటే అది డెఫినెట్ గా నేను చూడలేదండి ఈ మధ్యకాలంలో. నేను ఎవ్వరూ అలాంటి ఒక షాట్ 5 minutes ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒకే సింగిల్ షాట్, స్టిచ్చింగ్ లేకుండా ఒక ప్రయత్నం చేసాం ఈ సినిమాలో. హ్యాట్స్ ఆఫ్ టు హరి గారు. ఆ ఎగ్జిక్యూషన్ చేసింది మామూలు విషయం కాదు. కెమెరా పైకి వెళ్తుంది, మళ్ళీ కింద వచ్చినప్పుడు ఆ కెమెరా పట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆ ఫైట్ చేసు బ్లాస్ట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓకే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ 20 years లో మీరు చాలా సినిమాలు చేశారు, చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. బట్ ఒకే ఒక్క హీరోయిన్ ని ఇంటి దాకా తీసుకెళ్లి మీ అమ్మగారికి పరిచయం చేశారు, మీరా జాస్మిన్ గారిని. పందెం కోడి సినిమా తర్వాత. ఎలా మీకు తెలుసు అది? నేను మిమ్మల్ని పందెం కోడి సినిమా అప్పటి నుంచి చూస్తున్నా. అందరూ వచ్చారండి ఇంటికి, అందరూ వచ్చారు. కాకపోతే పర్సనల్ గా మీరు తీసుకెళ్లి పరిచయం చేశారు అనేది జస్ట్ దట్ ఆకలేసిందని చెప్పింది, రా ఇంటికి రా. నిజంగా అండి, నా ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఇవాళ దుబాయ్ లో మంచి స్థాయిలో ఉంది. నా ఫ్రెండ్ గా ఆకలిస్తుందని చెప్పింది, రా ఇంటికి రా, భోజనం ఇప్పిస్తాను, అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, భోజనం ఇప్పిస్తాను అని చెప్పాను. అంతే, దాంట్లో ఏముందండి. విశాల్ గారు, సార్ హరి గారి డైరెక్షన్ లో మీరు 2007లో చేశారు భరణి అనే మూవీ. సో అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కానీ, ఏదైనా యాక్టింగ్ పర్పస్ కానీ, ఏదైనా లెసన్ ఏదైనా ఉందా? ఈ మూవీలో 17 years జరిగింది జర్నీ మీ ఇద్దరిది. సో ఇప్పుడు ఈ మూవీలో ఏదైనా అట్లా ఉపయోగించారా అప్పుడు నేర్చుకున్న స్టైల్ లెసన్ ఈ మూవీలో? లెసన్ అదే చెప్తున్నా కదా, భరణి సినిమాలో ఉన్న హరి వేరే, రత్నం సినిమాలో అప్గ్రేడ్ అయిన హరి వేరే. అదే నేను ఆయనకి చెప్పే విషయం ఏమంటే, విశాల్ మన పూజ చేసినప్పుడు 8 సంవత్సరాలు, 8 సంవత్సరాల్లో పెరిగే, కాలేజీలో చదువుకున్నవాడు పెళ్ళి ఉంటుంది, స్కూల్లో ఉండేవాడు కాలేజ్ వచ్చి ఉండేవాడు, అందరూ అప్గ్రేడ్ అయి ఉంటారు. ఈ పాటికి సోషల్ మీడియా ఇదంతా, మనము అప్గ్రేడ్ అవ్వాలి కదా. సో ఆ విధంగా వచ్చి చాలా విషయాలు దీంట్లో పెట్టాలని చెప్పి అప్గ్రేడ్ చేసి ఈ స్క్రీన్ ప్లే అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ హరి ఇన్ రత్నం అని చెప్పొచ్చు నేను. సో హరి గారి డైరెక్షన్ అంటే యాక్షన్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. సో ఈ మూవీలో స్టంట్స్ లేకుండా చేస్తారా, ఏదైనా న్యూ మెథడ్స్ చేస్తారా యాక్టింగ్ అండ్ మెయిన్ యాక్షన్ పరంగా? యాక్షన్ కి ప్రత్యేకంగా అది 1 minute 5 minutes 1 single షాట్ ఉంది కదా, దట్ విల్ బి a treat to watch. ఎలా తీసారు అనేది we will show the. అందుకే మేకింగ్ వచ్చి మేము దాచిపెట్టాం. సినిమా చూసిన తర్వాత మేకింగ్ రిలీజ్ చేద్దాం డిసైడ్ చేసాం. ఇది ఎలా తీసేరు నిజంగా స్టిచ్చింగ్ లేకుండా, ఎక్కడ ఒక ఇది లేకుండా ఒకే షాట్. ఎలాగండి 5 minutes అంటే ఎంత కోఆర్డినేషను. మేము ఆర్టిస్టులు, ఫైటర్లు, కొట్టేటప్పుడు వాడు కరెక్ట్గా రోప్ వేసుకోవాలి, ఫ్రేమ్లో లేనప్పుడు కరెక్ట్గా నేను వాడిని కొట్టాలి, మళ్ళీ కెమెరా ఇటు తిరగాలి, మళ్ళీ వీడిని కొట్టాలి, మళ్ళీ కెమెరా లోపల బండి లోపల వెళ్ళాలి, బండి వెళ్తుంది, మళ్ళీ కెమెరా పైకి వెళ్తుంది ఆకాశంకి.
ఇదంతా వచ్చి మామూలు విషయం కాదు. సో ఇన్ దట్ వేస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్, అందుకే దిలీప్ మాస్టర్ ఒక ఫైట్, కనల్ మాస్టర్ ఒక ఫైట్, పీట్రైన్ మాస్టర్ ఒక ఫైట్, ఒక్కొక్కరికి ఒక టెక్నిక్ ఉంది. అంటే ఒక హీరోని ఒక మాస్ హీరోగా చూపించేది కనల్ మించిన ఒక ఫైట్ మాస్టర్ నేను చూడలేదు. ప్రతి ఒక్క సినిమాలో నాకు ఒక విధంగా చూపిస్తారు. సో ఆ విధంగా ఈజ్ అప్గ్రేడెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు పొలిటికల్గా వెళ్ళి అడగాలంటే చాలా గట్స్ ఉండాలన్నారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సో ఏపీ పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. సో అతనికి మీ నుండి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరైనా రావచ్చండి. ప్రజల సేవలకి రావాల్సిన ప్రతి వ్యక్తికి నా ధన్యవాదాలు, నా బెస్ట్ విషెస్. అదే నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా మీరు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. ఏమండి, మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం, ఒక్కొక్కరికి ఒక ఇష్టం అండి. అది ఎలాగండి, నేను ఓకేనా, మీరు కాదు లేదు అలా మీరు నన్ను అడగొచ్చు, నేను అడగకూడదు, నేను అలా అడగకూడదు, అది తప్పు. కాలేజ్లో అందరూ అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందరూ నేను ప్రేమించవచ్చా? ఒక అమ్మాయినే కదా నేను ప్రేమించవచ్చు. అలాగే విశాల్ గారు సినిమాలో హీరోయిన్ అంటే ప్రియభవాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ అమ్మాయికి అండి. సార్ హాయ్ సార్. సార్ యాక్చువల్లీ మీరు నిన్న ఓటింగ్ చేసినప్పుడు సైకిల్లో వెళ్ళారు కదా. సో లాస్ట్ టైం విజయ్ గారు కూడా ఓటింగ్ చేసేటప్పుడు సైకిల్లో వెళ్ళారు. సో అందరూ అనుకుంటున్నారు విజయ్ గారిని ఫాలో అవుతున్నారు. సో లాస్ట్ టైం ఆయన ఓటేసిన తర్వాత పార్టీ పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు నిన్న సైకిల్లో వెళ్ళి ఓటేశారు. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉంది? నేను అదే చెప్పాను కదా, మా అమ్మ నాన్నకు ఒక బండి పెట్టాను, మిగతా బండ్లంతా అమ్మేశాను. ఎందుకంటే ఖాళీగా ఉంది, ఎలకలు తినేస్తున్నాయి వైర్లు, మళ్ళీ పంపించాలి. పెద్ద బండ్లంతా ఇబ్బంది ఏమంటే పంపించేటప్పుడు లక్షలు బిల్లు పంపిస్తున్నారు. ఎందుకంటే మా ఊర్లో ఉన్న రోడ్లు ఎలా ఉందంటే 3 నెలలకు ఒకసారి సస్పెన్షన్ మార్చాలి. ఈ డబ్బులంతా ఎందుకు ఖర్చు, వేస్ట్. అందుకే అన్ని బండ్లు అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కుని, మంచి సైకిల్ కొనుక్కుని వెళ్తూ ఉన్నాను. దాంట్లో ఏముందండి, ఓటింగ్ వేసేది సైకిల్ వెళ్ళినాయండి, షేర్ ఆటోలు వెళ్ళినాయండి, ఓటు వేయాలి అంతే. విశాల్ గారు, ఈ సినిమాలో హరి గారు అంటే హీరోయిన్ ప్రియభవాని గారు కాదు వేరే వాళ్ళు, అంటే మీరు పర్టికులర్ గా ప్రియభవాని శంకర్ గారిని పెట్టారంట. రీజన్ ఏంటి, పర్టికులర్ రీజన్? ఎవరుమా? ప్రియభవాని గారిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది ఆ డైరెక్టర్ గారు. ఎందుకంటే చాలా మంది ఈ సినిమా అంటే ఒక విషయం ఉందండి, ఈ సినిమాలో ఎందుకు ప్రియభవాని శంకర్ అనేది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అంత మంచి పాత్ర వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్. అందరూ చూసిన ప్రతి ఒక్క హీరోయిన్ వచ్చి నాకు ఇలాంటి ఒక పాత్ర వస్తే బాగుంటుందని కలిగించేలాగా ఒక పాత్ర ఉంది. సో హాయ్ సార్, లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. సో వెరీ హ్యాపీ టు సీ యూ సార్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, లాస్ట్ టైం అబ్రాడ్ లో ఒక వీడియో వైరల్ అయింది కదా సార్, ప్రాంక్. సో అసలు దానికి రీజన్ ఏంటి సార్? ఆ ప్రాంక్ చేయడం ఊరికే చేసేవండి, ఏముందా దాంట్లో ఏముంది, అంటే అది ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అయింది. జస్ట్ క్రిస్మస్, జస్ట్ ఒక ప్రాంక్ అంతే. థ్యాంక్ యూ.